హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. మనం ఈజీ అండ్ టేస్టీ ఉల్లిగారెలు తయారు చేసుకుందాం. గారెల కోసం మనం మినపప్పుని ఒక 5 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మినపప్పుని వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలండి. నా దగ్గర ఈ పొట్టు మినపప్పు ఉంది, ఇది వేసుకున్నానండి. మీ దగ్గర గుండు మినపప్పు ఉన్నా అది కూడా వేసుకోవచ్చండి. ఎప్పుడైనా గారెలకి మనము మిక్సీ కంటే గ్రైండర్లో వేసుకుంటే బాగుంటాయండి. గారెలు కూడా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి పప్పు నలిగిందో లేదో చూద్దామండి. పప్పు ఇంకా కొద్దిసేపు నలగాలండి. ఇంకొక 1 మినిట్ పాటు నలగాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. పప్పు అయితే నలిగింది. ఈ మినప ముద్దను తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. మొత్తం ఇప్పుడు ఈ మినప ముద్దలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ఉల్లిగారెలు వేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉండాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఈ రుబ్బును మొత్తం. ఇప్పుడు ఈ గారెల ముద్ద రెడీ అయిపోయిందండి. కొంచెం ముద్ద తీసుకొని గారెకి పర్ఫెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చూసుకోవాలండి. పర్ఫెక్ట్గా ఉందండి రుబ్బు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఈ మినప ముద్దను తీసుకొని ఒక్కొక్కటిగా గారెలు వేసుకోవాలండి. ఎప్పుడైనా మినప రుబ్బుకి గ్రైండర్ వేసుకున్న వెంటనే వేసుకోవాలండి మినపగారెలు ఎప్పుడైనా. అలా అయితే మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదండి. ఇప్పుడు ఈ గారెల్ని 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. 2 వైపులు టర్న్ చేసుకొని వేయించుకోవాలండి. ఈ వీడియోలో చూపించినట్టు ఆల్రెడీ గారెలు వేగాయి కదండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. గారెలు పర్ఫెక్ట్గా వేగాయండి. ఇప్పుడు మిగిలిన ముద్దను కూడా తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. దీన్ని కూడా 2 వైపులు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదండి. వీటిని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అస్సలు ఆయిల్ పీల్చలేదు గారెలు. ట్రై చేయండి ఇట్లానే ఉల్లిగారెలు. దీన్ని టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.